ఎస్సీ వర్గీకరణ బిల్లుతో దళితులు ఎంతో అభివృద్ధి చెందుతారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. వరంగల్ నగరంలోని కాశీబుగ్గ జంక్షన్ లో బీసీ రిజర్వేషన్ బిల్లుతో పాటు ఎస్సీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడాన్ని పూర్తిగా హర్షిస్తూ కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బాణసంచే పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సారయ్య మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేశారని పేర్కొన్నారు. యావత్ తెలంగాణ ఎస్సీ వర్గీకరణ కానీ బడుగు బలిగిన వర్గానికి బీసీలో ఏపీసీడీగా వర్గీకరించడం కానీ జనాభా లెక్కలే కానీ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగాలలో ప్రజాప్రతినిధులలో స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించిన భారతదేశ చరిత్రని ఏకైక నాయకుడు మన గౌరవనీయులైన మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి విషయాన్ని మర్చిపోకూడదు. మన అఖిల భారత కాంగ్రెస్ నాయకుడు పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారి సూచన మేరకు సలహా మేరకు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే గారి సూచన మేరకు యావత్ భారతదేశ చరిత్రనే బ్రిటిష్ కాలంలో జరిగిన తర్వాత ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. రేవంత్ రెడ్డి గారు మనోధైర్యంతో ఎన్ని ఒత్తులు ఉన్నా కానీ ఒక ఉన్నత వర్గాలకు సంబంధించిన రెడ్డి సంబంధించిన వర్గానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు అయినా నేను ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రావడానికి ఎస్సీల విషయం కాకుండా బడుగు పలికిన వర్గాల సహాయ సహకారాలు ఆశీర్వాదం గెలవడం జరిగింది. మా నాయకులైన రాహుల్ గాంధీ గారు, మా నాయకులైన పార్టీ అధినాయకులైన మల్లికార్జున ఖర్గే గారు సలహా మేరకు సూచనలు చేస్తున్నాయి. త్యాగానికైనా సిద్ధమైనదే కంకణబద్ధం చేసిన మహానాయకుడు రేవంత్ రెడ్డి అనే విషయం మనం చేస్తున్నాం. నిన్ననే చూశారు మీరంతా లైవ్లో. శాసనసభలో శాసన మండలిలో అన్ని రాజకీయ పార్టీలు కూడా అటు బీజేపీ పార్టీలు దేశంలో ఉన్న వాళ్ళు కానీ, ఇటు రైల్లో ఉన్న ప్రధాన ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ కానీ, అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఆఖరికి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినందుకు మరొకసారి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పక్షాన వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. ఈనాడు మహేష్ కుమార్ గారు బీసీ అధ్యక్షుడు ఇచ్చిన సూచన మేరకు మన జిల్లా అధ్యక్షుడు సన్నా గారి సూచన మేరకు ఈ డివిజన్లో ఉన్న కార్పొరేటరు మిత్రుడు సోదరుడు సీనియర్ నాయకుడైన గుండె నరేందర్ గారి నేతృత్వంలో ఇవాళ కాశీబుగ్లో భారీ డివిజన్ ఇదంతా వారి నేతృత్వంలో జరిగినందుకు రియల్గా వారిని ప్రసారం అభినందిస్తున్నాను. నాకు కూడా ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ఉంది పొద్దున్నే, కానీ కంపల్సరీ రావాలని జిల్లా అధ్యక్షుడు రాజమోహన్ గారు రావాలన్నా అంటే తప్పకుండా జిల్లా అధ్యక్షురాలే అందరికీ నాయకులు మనందరికీ వారి ఆదేశాన్ని మాట చిరసాగం రావాలని శాసనసభలో బడ్జెట్ ఇవాళ 90 గంటలు అడుగుతుంది. ఆయన ఇక్కడ వచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ పాత్ర, కాంగ్రెస్ పార్టీ ఉంటే మన ఉంటే కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమంలో ప్రతి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పీసీసీ కాంగ్రెస్ పార్టీ ఆదేశాన్ని అందరూ సుజాత పాటించాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎవరో ఒక ఇంటి కోసం కాదు, ఎవరో స్వార్థం కోసం కాదు. ఇది నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని నిజంగా కూడా సురేష్ చంద్రన్ ఉన్నంత వరకు కూడా మర్చిపోలేంది. రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే మాట్లాడతారో అది తప్పకుండా నెరవేరుస్తారని మనందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరినీ కూడా ఒక కన్న బిడ్డల్లాగా చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయ్యా, కోర్టు నుంచి ఆదేశం రాగానే మొట్టమొదటిగా అసెంబ్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని మన 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 పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది, ముఖ్యమంత్రిగా నేను ఆదేశిస్తున్నానని చెప్పగానే ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. నిన్నటి జరిగిన ఈ కార్యక్రమం అంతా కూడా చూసిన తర్వాత నిజంగా కూడా వారు ఎంత చిత్తశుద్ధితో దీన్ని చేశారో, ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత పేరు వచ్చిందో మనం చెప్పక తప్పదు. బీసీలంతా కూడా ఎస్సీలు అంత చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమం తీసుకుంటూ నెల రోజులు ఈ కార్యక్రమం తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు మన ముందున్నాయి. ఆ ఎన్నికలలో కూడా మనం విజయం సాధించాలంటే తప్పకుండా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయి బీసీలకు, ఎస్సీలందరికీ కూడా మనం
మమేకం చేస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతూ మరొకసారి బట్టి విక్రమార్క గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు అందరికీ మంత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.